దేవుని స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని నామాన్ని బట్టి దేవుని నామం కలుసుకొని ఉండడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సంతోషాన్ని బట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారా? మంచిది. ప్రభునామం బట్టి మీరు సంతోషంగా ఉన్నారని దేవదేవునికి ఎంతగానో ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను. మరి దేవుడిచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని చూడలేక ఈ భూమి మీద ఎంతోమంది గత రాత్రి గతించిపోయి ఉండొచ్చు. కానీ మనకిచ్చిన ఒక గొప్ప ధన్యత, ప్రతి పరిస్థితిని దేవుడి దగ్గర మనం ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనలో మనవులు ఏంటంటే, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, మాకు ఇలా జరిగించాలి భగవంతుడా అన్నట్లుగా ప్రార్థనలో మనం అడుగుతాం. ఎంతోమంది ప్రార్థిస్తున్నాం, కానీ ఆ ప్రార్థనలు కూడా దేవునికి అర్థవంతంగా, దేవునికి ఇష్టకరంగా, దేవుని యొక్క చిత్తం అనేది ఉండాలనే ఉద్దేశాన్ని బైబిల్ గ్రంథంలో మరి ఈరోజు దేవుని యొక్క అనుదిన వాగ్దానం నుంచి మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక భక్తుడు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ మాటల్లో మరి ప్రత్యేకంగా మనం చూస్తే, మనం అడిగే విధానంలో కూడా చాలా స్పెసిఫిక్గా అది దేవునికి చాలా అర్థవంతంగా ఉండాలి. ఇశ్రాయేలు యొక్క భక్తుడు ఎబ్బేజు అనే వ్యక్తి దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేస్తూ ఆయన ఈ మాటలు అంటాడు, మరి నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచుము. ఇంకో మాట దేవుని అడిగాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అని, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించాను. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, కీడు రాకుండా దాన్ని నన్ను తప్పించాలని అడుగుతున్నాడు. అది ఉదయాన్నే మనం కూడా దేవుని అడిగేటప్పుడు నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అన్న అంశం మీద దేవుణ్ణి అడిగి, ఏ కీడు నీ గుడారములకు నీకు సమీపించకుండా నీ యొక్క సరిహద్దులను విశాలపరిచినట్లుగా, అంటే మన పరిస్థితులు ఒక్కటి మనం తీసుకుంటే మన పక్కన ఆ పక్కన నిన్ను విస్తరించినట్టుగా, నీ సంతానాన్ని విస్తరించినట్టుగా, మీ కుటుంబాన్ని విస్తరించినట్టుగా, మీరు చేస్తున్న పనులు, మీ వ్యాపారం, ప్రతి విషయాల్లో మీ యొక్క పని పట్ల అన్నింటిలో ఆయన మీకు తోడుకొనాలి, ఆయన చెయ్యి మీకు తోడుకొనాలి, ఏ కీడు రాకుండా అనే మాట ఈ భక్తులు అడుగుతున్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. మరి అలా మనం అడుగుదాము. దేవుని ఉద్దేశాన్ని అడిగినట్లయితే దేవుడు నిన్ను విశాలపరిచి ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు నడిపించును గాక. ఆమె ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె మీ కొరకు ప్రార్థన. మహోన్నతుడా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో ఎబ్బేజు అనే భక్తుడు ఇశ్రాయేలు పక్షముగా దేవునికి నాయన నీకు మొరపెట్టాడు. ఇదిగో తండ్రి, నీ చెయ్యి నాకు తోడుగా ఉన్నట్లయితే, ఇదిగో తండ్రి, నా సరిహద్దులను నువ్వు విశాలపరిచే దేవుడు, ఏ కీడు నా కుటుంబం మీదకి, నా మీదకి రాకుండా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలని ప్రభు. ఇదిగో తండ్రి, ఆ యొక్క ఎబ్బేజు చేసిన ప్రార్థన, తన స్థల విస్తరణను మీరు జరిగించారు. అట్లాగే మా జీవితాల్లో ఆశీర్వాదం పొందాలంటే, ఏ కీడు వారి మీదకి రాకుండా ఉండాలంటే ప్రభు, మరి నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎబ్బేజు లాంటి ప్రార్థన పరిస్థితి వీరికి దయచేయునుగాక. వారు వెళ్ళి ప్రతి పనుల్లో, వ్యాపారంలోనూ, అలాగే వారు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లోనూ, ఈరోజు ప్రత్యేకంగా జన్మదినాలు జరిగించుకుంటున్న, బర్త్డే జరిగించుకున్న బిడ్డల కొరకు, యానివర్సరీ చేసుకుంటున్న బిడ్డల కొరకు, ఇదిగో ప్రభా, వారి శుభ వేడుకల్లో సంతోషాన్ని పరిపూర్ణమవునట్లుగా నీ దీవెన, ఆశీర్వాదము, గడిచిన సంవత్సరంలో నీ క్షేమ భద్రతను, రాబోయే సంవత్సరంలో నీ కృపాక్షేమములు వారికి దయచేయండి. నీ కృపాకాలంతో ప్రతి ఒక్కరిని నింపండి. అలాగే మరి కాలేజ్, స్కూల్స్ కూడా మీరు దీవించి ఆస్వాదించండి. జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న వరకు ఆర్థిక అప్పుల నుంచి విడుదల, సహాయము, ఫైనాన్స్ విషయాల్లోనూ ఆందోళన, భయం నుంచి తొలగించండి. ఈ రోజంతా నీ హస్తము వారికి తోడుగా ఉండి ఎబ్బేజు వలె వారు చేసిన ప్రార్థన నీ సన్నిధి చేరి ఆయన వారి పట్ల గొప్ప కార్యం నింపును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.